షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినం కూడా మనం ఇక లేఖన భాగాలు వింటూ ఆయన యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం. ఈ దినం కావలసిన ఆత్మీయ ఆహారం చేత మనము తృప్తిపరచబడుతున్నాం, బలపరచబడుతున్నాం కదా. దీని వెనకాల మన బిడ్డల ప్రయాసం ఎంతో ఉంది. ఆ ప్రయాసాన్ని పరమతండ్రి గుర్తెరుగుతున్నాడు. పరమతండ్రి వారిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మనము కూడా మనవంతు సహాయముగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. విన్న ఈ వాక్యాన్ని, ఈ లింకును మనము అనేకులకు షేర్ చేద్దాం, స్టేటస్గా పెట్టుకుందాం. మనం దీన్ని లైక్ చేద్దాం. మన వైఎంపీఎం గ్రూప్ను మనం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు తెలియపరుద్దాం. తద్వారా వారికి కూడా అందరికీ కూడా వాక్యం వినేటట్టుగా మనవంతు సహాయం మనం చేద్దాం. తద్వారా ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటాం. మనం కూడా దీని ప్రయాసము మనం కూడా పడితే తద్వారా పరమతండ్రి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అడదిన కృపలో వస్తున్న లేఖన భాగం ఇద్దరు మనం చూసుకుంటుంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును కోరదగినవి. అవును ప్రియులారా, ఈ లోకములో ఏది మనకు శాశ్వతంగా ఉండేదంటే ఒక మంచి పేరు మాత్రమే. ఈ లోకంలో ఎంత ఐశ్వర్యం సంపాదించుకున్నా, ఎంత మనము ధనం సంపాదించుకొని ఈ ఆస్తి సంపాదించుకున్నా, ఈ ఆస్తి, ధనము, ఐశ్వర్యం, ఈ లోకంలో ఉన్న సంపద అంతా కూడా ఇది నశించిపోయేదే, క్షీణించిపోయేదే, ఇది అంతరించిపోయేదే. కానీ ఒక పేరు, మంచి పేరు మాత్రము తరతరములకు గుర్తుంటుంది సుమా. కాబట్టి అబ్రహాం గారి పేరు ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇస్సాకు గారి పేరు, యాకోబు గారి పేరు, దావీదు గారి పేరు. వారు మంచి పనులు చేస్తూ వచ్చారు. వారు పరమతండ్రి దృష్టిలో వారు మంచివారిగా ఉంటూ వచ్చారు. అనేకులకు మేలు చేస్తూ వచ్చారు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనం జీవించినంత కాలము కూడా ఇతరులకు సహాయం చేస్తూ, ఇతరులకు మేలు చేస్తూ, అవసరతున్న వారికి అవసరత తీరుస్తూ, మనవంతు సహాయంగా మనం ఏదైనా ప్రయాసపడుతుంటుంటే ఆ పరమతండ్రి మనకు ఒక మంచి పేరును ఆయన లోకంలో కలగజేస్తాడు మనకు. కాబట్టి ఆ మంచి పేరు కలిగిన వారమై ఈ లోకంలో మనం యాత్ర ముగిస్తే పరమతండ్రి సన్నిధానంలో మనకు అక్కడ బహుమానం ఉంటుంది సుమా. ఈ లోకంలో కోరదగినవి ఏవి అంటే మంచి పేరు, దయ. కాబట్టి అవును, ఈ సహోదరుడు చనిపోయాడు, ఈ సహోదరుడు ఈ లోకం నుంచి యాత్ర ముగించాడు, ఎంతో మంచి పనులు చేశాడు, ఎంతో అనేకులకు మేలు చేశాడు, అనేకులను ఆదుకున్నాడని ఆ పేరు కలిగితే తద్వారా పరమతండ్రికి ఘనతగా వస్తుంది. మనకు ఆ పరమతండ్రి ఆ మంచి పేరు తీసుకురావడం, ఆయన తెప్పించడం ద్వారా ఆయనకు కీర్తి వస్తుంది. మనకు ఆ పేరు కలిగి ఉండడం ద్వారా ఎంతో ధన్యులము సుమా. కాబట్టి అందుకే కీర్తనకారుడు లేకుంటే సొలొమోను రాజు వారి జీవితాలలో వారు మంచి పేరు కొరకు ప్రయాసపడుతూ వచ్చారు. మంచి పేరు కలిగి ఉండమని వారు సామెతలలో, కీర్తనలో చెప్తూ వచ్చారు. కాబట్టి మనము కూడా అటు విధంగా మంచి పేరు కొరకు ప్రయాసపడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, అయ్యా, ఈ లోకంలో గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినవన్నాయినా మీ మంచి పేరు సంపాదించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృప కనికరము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.